ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ద్వారకాలోని అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. భవనంపై నుంచి దూకి ముగ్గురు మృతి చెందారు. మంటల్ని తప్పించుకునే ప్రయత్నంలో కిందకి దూకేశారు తండ్రి, ఇద్దరు కుమారులు. స్పాట్లోనే ఆ ముగ్గురు చనిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన ద్వారకా ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో జరిగింది. అయితే మంటలను తప్పించుకునే ప్రయత్నంలో 7వ అంతస్తు నుంచి తండ్రి తన ఇద్దరు కుమారులతో కలిసి కిందకి దూకేశాడు. దీంతో ముగ్గురు స్పాట్లో చనిపోయారు. ఆ భవనంలోని 6వ అంతస్తు నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించి భారీగా ఎగిసిపడ్డాయి. బాల్కనీ నుంచి కిందకి దూకిన ముగ్గురు చనిపోయారని అధికారులు వెల్లడించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు సమాచారం అందించగా ఘటనా స్థలానికి 8 ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటల్ని అదుపు చేసే ప్రయత్నాల్లో ఉన్నాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదం సమయంలో ఆర్తనాదాలు మిన్నంటాయి. అగ్నిమాపక దళానికి చెందిన సిబ్బంది అపార్ట్మెంట్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.